యుఎస్, యూకే, ఆస్ట్రేలియా, కెనడా ఇట్లా అన్ని డిఫరెంట్ కంట్రీస్‌లో పనిచేస్తున్న వాళ్ళందరికీ ఇండియాలో వాళ్ళ ఇన్వెస్ట్‌మెంట్ చేయాలనే ఫీలింగ్ ప్రతి ఒక్కరికి ఉంటది. సో, కరెంట్ ఉన్న సిట్యుయేషన్‌లో హైదరాబాద్‌లో ఇన్వెస్ట్ చేయాలా వద్దా అనే కన్‌ఫ్యూజన్ ఉన్న వాళ్ళకి ఈ పర్టిక్యులర్ వీడియో మీరెంతో కష్టపడి సంపాదించే అమౌంట్‌ని తీసుకెళ్ళి, ఎందుకంటే మీరు వేరే కంట్రీస్‌లో ఉంటారు కాబట్టి ఎగ్జాక్ట్ లొకేషన్స్ ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే బెటరు ఏంది అనేది మనకు క్లారిటీ ఉండదు. మనం అక్కడికెళ్ళి తిరిగి చూడలేము కాబట్టి ర్యాండమ్‌గా డెసిషన్ తీసుకుంటే మీరు కష్టపడి సంపాదించిన మనీ వేస్ట్ అయిపోతది. ఓకే. రిటర్న్ ఏం రాదు. దానికంటే ఈ పర్టిక్యులర్ వీడియో చూసి మీకు ఒక క్లారిటీ వస్తది. అందరికీ తెలుసు కేసీఆర్ వచ్చిన తర్వాత 10 ఇయర్స్‌లో ఓకే. హైదరాబాద్ రూపురేఖలు కంప్లీట్‌గా మారిపోయినాయి. హైదరాబాదు టూ మచ్‌గా డెవలప్ అయింది. అండ్ రైట్ నౌ ఇండియాలోకి ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీ ఏది అంటే అది హైదరాబాదు కంపేర్ విత్ ఎనీ అదర్ సిటీ. హైదరాబాద్కు ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడు చెన్నైలో, బెంగళూరులో వాటర్ షార్టేజెస్ వచ్చినాయి చాలా అపార్ట్మెంట్స్కి, వాటికి వీటికి. అట్ ద సేమ్ టైం ఈ పర్టికులర్ ఇష్యూని రిజాల్వ్ చేయడానికి కేసీఆర్ ఈ వాటర్ ప్రాజెక్ట్ పట్టుకొచ్చి దాని వాటర్ని అక్కడెక్కడో దూరంగా పోతున్న వాటర్ని సిటీ దగ్గరికి తీసుకొచ్చేసిండు. డ్యామ్స్ డిఫరెంట్ డ్యామ్స్ కట్టి వాటర్ని పైకి షిఫ్ట్ చేసుకొచ్చి, పైకి ఎందుకు షిఫ్ట్ చేయాలంటే హైదరాబాదు కొంచెం కొండ ప్రాంతంలో ఉంటుంది, హైట్లో ఉంటుంది. అందుకని అటుకెంచి వాటర్ అంతా ఆ కాళేశ్వరం ప్రాజెక్ట్ పెట్టి వాటర్ అంతా హైదరాబాద్కి వచ్చేటట్టు చేసిండు. సో ఫ్యూచర్లో బెంగళూరుకి ఆర్ చెన్నైకి వచ్చిన టైప్ ఆఫ్ వాటర్ ఇష్యూస్ అనేవి హైదరాబాద్కి రావడం చాలా చాలా ఇంపాసిబుల్ నా దృష్టిలో. ఆ పర్టికులర్ ప్రాజెక్ట్లో సమ్ ఇష్యూస్ అవి అని పొలిటికల్గా ఏవో చేశారు. బట్ ఓవరాల్ మనం యూసేజ్ని అండ్ దానివల్ల జనాలకు ఏం ఉపయోగపడుతుంది అనేది ఫోకస్ చేస్తాం కాబట్టి అట్లాంటి వాటర్ ఇష్యూ లేని సిటీ ఏదైనా ఉంది అంటే కరెంట్ అంటే అది హైదరాబాద్ మాత్రమే. హైదరాబాద్లో కరెంటు మీరు ఇన్వెస్ట్ చేయాలి అంటే ఫోకస్ చేయాల్సిన కొన్ని స్పెసిఫిక్ థింగ్స్ ఉన్నాయి. సో ఫస్ట్ థింగ్ గ్రోత్, మనం కొంటే గ్రో అవుతుందా లేదా వాల్యూ అనేది. ఇంకోటి ఏంటంటే సేఫ్టీ. ఆబ్వియస్గా సేఫ్టీ కావాలి ప్రతి ఒక్కరికి. ఒక ఇల్లు కొన్నాము అంటే ఆ ఏరియాలో సేఫ్టీ లేదు అంటే ఆటోమేటిక్గా వాల్యూస్ పడిపోతాయి. అండ్ అట్ ద సేమ్ టైం ఆ పర్టికులర్ ఏరియాకి డిమాండ్ కూడా ఉండాలి. డిమాండ్ లేకపోతే వాల్యూ పోయినట్టే. అండ్ రీసేల్ చేసినప్పుడు దానికి మనం ఇన్వెస్ట్ చేసిన దానికి ప్రాపర్ రిటర్న్ అనేది వస్తుందా, రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ వస్తుందా అనేది ఈ పర్టికులర్ 4 థింగ్స్ని మనము ఫోకస్ చేయాల్సి ఉంది హైదరాబాద్లో ఇప్పుడు ఎక్కడ కొనాలన్నా. ఆల్సో హైదరాబాదు ఎన్ఆర్ఐస్కి నెంబర్ 1 ఇన్వెస్ట్మెంట్ సిటీగా మారిపోయింది, ఎస్పెషల్లీ లాస్ట్ 10 ఇయర్స్లో. ద సేమ్ టైం ఎవ్రీ ఏరియా అయితే ఇన్వెస్ట్మెంట్ పనికిరాదు. అసలు ఎన్ఆర్ఐస్ హైదరాబాద్లోనే ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి, ఎందుకు కొనాలి అనుకుంటున్నారు అంటే ఫస్ట్ థింగ్ లాస్ట్ 10 ఇయర్స్లో గవర్నమెంట్ ఆబ్వియస్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా ప్రాపర్గా సెట్ చేసింది. సెకండ్ థింగ్ ఏంటంటే మోస్ట్ రీసెంట్ టైంలో డేటా సెంటర్స్, మెజారిటీ ఆఫ్ ద డేటా సెంటర్స్ హైదరాబాద్కి వస్తున్నాయి. షాద్ నగర్ ఏరియాలో మెజారిటీ ఆఫ్ ద డేటా సెంటర్స్ బిల్డ్ చేస్తున్నారు. అది కాకుండా హైదరాబాద్ ఆబ్వియస్గా ఐటీ హబ్ అందరికీ తెలుసు. బెంగళూరు, ముంబై తర్వాత నెక్స్ట్ ఐటీ జాబ్స్ ఎక్కువ హైయెస్ట్ ఉన్న లొకేషన్ ఏది అంటే అది హైదరాబాదు. ఇది కాకుండా హైదరాబాద్కు ఉన్న వన్ మోర్ అడ్వాంటేజ్ ఏంటంటే ఫార్మా ఇండస్ట్రీ హైదరాబాద్లో కంప్లీట్గా ఫిల్ అయిపోయింది. కంపేర్ విత్ ఎనీ పార్ట్ ఆఫ్ ఇండియా హైదరాబాద్లో ఫార్మా ఇండస్ట్రీ పాతుకుపోయి ఉంది. అండ్ ఆల్సో హైదరాబాద్కి ఆబ్వియస్గా ఎయిర్పోర్ట్ ఉంది ఈ అన్ని ఏరియాస్కి. ప్లస్ ఇది కాకుండా హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ కొలాప్స్ అనేది వెరీ 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 రేర్. నేనైతే ఎప్పుడు అసలు కూడా చూడలేదు. మహా అంటే రేట్స్ స్టాగ్నేట్ అవుతాయి. ఫర్ కరెంట్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు కరెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పటి నుండి కొంచెం స్టాగ్నేట్ అయి ఉన్నాయి. బట్ రియల్ ఎస్టేట్ మాత్రం ఎప్పుడు పడలేదు. సో వీటన్నిటి రీజన్స్ వల్ల హైదరాబాద్ని ఎన్ఆర్ఐస్ పర్టికులర్గా ఫోకస్ చేస్తున్నారు ఇన్వెస్ట్మెంట్స్కి. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి గచ్చిబౌలి అండ్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్. ఈ గచ్చిబౌలిలోనే ఆల్ ద టాప్ ఐటీ కంపెనీస్ ఉన్నాయి, మైక్రోసాఫ్ట్, గూగుల్ ఇవన్నీ. సో ఇక్కడ ఆబ్వియస్గా జాబ్స్ ఉన్నాయి కాబట్టి మనం అక్కడ ఇన్వెస్ట్ చేస్తే అది అపార్ట్మెంట్ కానీ ఫ్లాట్ కానీ ఏదైనా సరే రెంటల్ ఇన్కమ్ గ్యారంటీగా వస్తుంది. అండ్ ఆల్సో 50,000 to 80,000 రెంటల్ ఇన్కమ్ వస్తుంది ఇక్కడ. ఎందుకంటే ఐటీ జాబ్స్ దగ్గర ఉన్న వాళ్ళు ఆబ్వియస్గా వాళ్ళ శాలరీస్ ఎక్కువ ఉంటాయి, పేమెంట్ చేయడానికి కూడా రెడీగా ఉంటారు. ఈ ఏరియా ఏంటంటే బెస్ట్ ఫర్ అపార్ట్మెంట్స్ అండ్ విల్లాస్ మరి ఓవర్ ఎక్స్పెన్సివ్ ఉన్నాయిలే, బట్ అపార్ట్మెంట్స్ ఓకే. సో ఇక్కడ ఈ ప్లేస్కి ఒక బిగ్ వన్ అండ్ ఓన్లీ ప్రాబ్లం ఏంటంటే ఎంట్రీ కాస్ట్ ఎక్కువ. అంటే మనం ఏదైనా కొనాలి అంటే మాత్రం చాలా ఎక్స్పెన్సివ్ ఏరియా.
కోకాపేట్. సో కోకాపేట్ ఆల్మోస్ట్ డెవలప్ అవుతుంది. ఈ కోకాపేట్లోనే నియోపోలిస్ అనే సిటీ ఉంది. అది మేజర్గా కోకాపేట్ ఏరియా, నియోపోలిస్ మొత్తము ఏరియా మొత్తం డెవలప్ అయింది కంప్లీట్ కేసీఆర్ టైంలో. సో ఇప్పుడు కరెంటు హై రైజ్ బిల్డింగ్స్, లగ్జరీ విల్లాస్ ఇవన్నీ కడుతున్న ఏరియా ఏది అంటే పర్టికులర్గా కోకాపేట్ ఏరియాలో. ఎట్ ద సేమ్ టైం ఐటీ కంపెనీస్, ఐటీ ప్రజెన్స్ కూడా చాలా హెవీగా ఉంది. సో ఈ ఏరియాలో కూడా మనము ఫ్లాట్ కానీ ఏదైనా కొంటే మాత్రం డెఫినెట్గా రెంటల్స్ హెవీగా వస్తాయి. సేమ్ ఇక్కడ కూడా ఒక ప్రాబ్లం ఏంటంటే ఈ ఏరియాలో కూడా కరెంటు ప్రైసెస్, ఎంట్రీ ప్రైస్ చాలా ఎక్స్పెన్సివ్. కరెంట్ ఈవెన్ అపార్ట్మెంట్ ఫ్లాట్ కొనాలన్నా కూడా ఆర్ విల్లా కొనాలన్నా కూడా వెరీ వెరీ ఎక్స్పెన్సివ్ రైట్ నౌ. సో ఈ రెండు ఏరియాలు ఏంటంటే నీకు హై అప్రిషియేషను ఫాస్టర్ టైంలో, అంటే తక్కువ షార్టర్ పీరియడ్లో 5 to 10 years పీరియడ్లో నీకు హై అప్రిషియేషన్ కావాలంటే ఈ గచ్చిబౌలి ఏరియా అండ్ ఈ కోకాపేట్ ఏరియా అయితే బెస్ట్. అంటే మీరు షార్ట్ టర్మ్లో హై రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేస్తుంటే ఎట్ ద సేమ్ టైం ఆబ్వియస్గా మన ఇన్వెస్ట్మెంట్ కూడా హై ఉంటుంది. నెక్స్ట్ థింగ్ తెల్లాపూర్ అండ్ ఉస్మాన్ నగర్. సో తెల్లాపూర్ వచ్చేసి ఆల్మోస్ట్ వెస్ట్. ఓకే, వెస్ట్ కరెక్ట్ చెప్పాలంటే హైదరాబాద్ సిటీని సెంటర్ సర్కిల్ పెట్టి చూస్తే ఇది ఆల్మోస్ట్ నార్త్ వెస్ట్ కార్నర్లో ఉంటుంది. సో ఇది ఒక 5 years బ్యాక్ చూస్తే పెద్దగా ఈ తెల్లాపూర్ని పట్టించుకున్న వాళ్ళే లేరు. బట్ రైట్ నౌ ఇది వన్ ఆఫ్ ది గ్రోయింగ్ సిటీ కరెంట్లీ. అండ్ ఆల్సో ఈ ఏరియాలో కూడా బెస్ట్ థర్డ్ ఆప్షన్ ఇది. ఈ ఏరియాలో కూడా అపార్ట్మెంట్ కొన్నా లేకపోతే విల్లా కొన్నా చాలా హై వాల్యూ వస్తుంది. కరెంటు ఎంట్రీ కంపేర్ విత్ గచ్చిబౌలి అండ్ కోకాపేట్తో కంపేర్ చేస్తే ఇక్కడ కొంచెం బెటర్ రేట్స్ ఉన్నాయి. ఓకే, ఫ్లాట్ కొన్నా ఆర్ లేకపోతే విల్లా కొన్నా ఈ ఏరియాలో రీసేల్ కాస్ట్ బాగానే వస్తుంది, రీసేల్కి రిటర్న్ బాగానే వస్తుంది, రెంటల్ కూడా బాగానే వస్తుంది. కొంచెం ఐటీ ఆఫీస్లకి ఆల్మోస్ట్ దగ్గర, అంటే గచ్చిబౌలి కోకాపేట ఏంటంటే లిటరలీ వాటిలోనే ఐటీ ఆఫీసులు ఉన్నాయి. ఇది ఈ పర్టికులర్ తెల్లాపూర్ ఏంటంటే కొంచెం పక్కకు ఉంది. ఒక 5 to 10 minutes డిస్టెన్స్లో నువ్వు ఆఫీస్ లొకేషన్స్కి వెళ్ళిపోవచ్చు. ఓవరాల్గా 5 to 10 years వెయిట్ చేసే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఇది బెస్ట్ ఆప్షను. ఎందుకంటే రిటర్న్స్ 5 to 10 yearsలో బెస్ట్ రిటర్న్స్ వస్తాయి ఈ పర్టికులర్ లొకేషన్కి అయితే. నెక్స్ట్ లొకేషన్ వచ్చేసి శంషాబాద్. కానీ శంషాబాద్ అంటే ఎయిర్పోర్ట్ ఉంది కదా, కానీ ఈ శంషాబాద్లో కొంచెం ప్లేసు ఈ పర్టికులర్ ఇండస్ట్రియల్ ఉంది. సో ఇండస్ట్రియల్ ఏరియా సైడ్ వెళ్ళొద్దు. ఇండస్ట్రియల్ ఏరియా సైడ్ చాలా చీపెస్ట్ రేట్లు ఉన్నాయి అండ్ అక్కడ గ్రోత్ డౌటే. బట్ అదర్ సైడ్ ఆఫ్ శంషాబాద్, ఎస్పెషలీ ఈస్ట్ సైడ్ ఆఫ్ శంషాబాద్ ఏరియాలో ఇప్పుడు ఐ థింక్ వరల్డ్ ట్రేడ్ సెంటర్ ఏదో కడుతున్నారు. ప్లస్ ఆ ఏరియాలో క్రికెట్ స్టేడియం కూడా వస్తున్నట్టుంది. అండ్ అక్కడ లగ్జరీ విల్లాస్ అవన్నీ బిల్డ్ చేస్తున్నారు. అంటే శంషాబాద్కి రైట్ సైడ్, ఈస్ట్ సైడ్. ఓకే, శంషాబాద్ నార్త్ సైడ్ వచ్చేసి ఈ మోస్ట్ ఇండస్ట్రియల్ ఏరియా ఉంది. సో ఈస్ట్ సైడ్ నేను మాట్లాడేది. ఆ ఏరియాలో కూడా మంచి గ్రోత్ ఉంది. అండ్ అగైన్ అక్కడ నుండి మళ్ళీ ఐటీ ఏరియాకి రావడం దగ్గర. అండ్ ఆల్సో ఇది కొంచెం ఫలక్నామా ప్యాలెస్ నుండి సౌత్ సైడ్ అవుతుంది ఈ పర్టికులర్ లొకేషన్. అండ్ ఎయిర్పోర్ట్ దగ్గర అవుతుంది, ఆఫీసులు దగ్గర అవుతాయి అండ్ డెవలప్ అవుతుంది. సో ఈ పర్టికులర్ ప్లేస్ కూడా నేను రికమెండ్ చేస్తాను. నెక్స్ట్ ఒక రెండు నా అండర్స్టాండింగ్ ప్రకారం ఒక 5 to 10 yearsలో హెవీగా గ్రో అయితే నేను అనుకుంటున్నా. ఇది నా పర్టికులర్ పర్సెప్షన్. ఒకటేమో నార్త్ సైడ్ కొంపల్లి, ఇంకోటేమో సౌత్ సైడ్ ఆల్మోస్ట్ నాగార్జున సాగర్ రోడ్కి అండ్ షాద్ నగర్ రోడ్కి, ఈ రెండింటికి మధ్యలో ఉన్న ఏరియా. సో ఈ రెండు ప్లేసులలో ఏది డెవలప్ అవుతుంది స్ట్రాంగ్గా అనేది, ఏది ఫస్ట్ పోతుందో నేనైతే గ్యారంటీగా చెప్పలేను. కాకపోతే సౌత్ సైడు ఆల్రెడీ ఫార్మావి అండ్ ఆల్సో ఫార్మా సిటీ ఒకటి బిల్డ్ చేసే ప్లాన్లో ఉన్నారు కదా, ఈ ఫార్మా సిటీ అక్కడే ఉంది. అండ్ ఆల్సో రేవంత్ రెడ్డి మోస్ట్ రీసెంట్ టైంలో మన ఏఐ సిటీ ఆర్ స్మార్ట్ సిటీ కడతా అని చెప్పేసి అన్నారు కదా, అది కూడా ఈ లొకేషన్ కిందకే వస్తుంది. అండ్ ఒకవేళ నెక్స్ట్ 5 years కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది అనుకో, ఈ ఏరియా మేజర్గా డెవలప్ అయ్యే లొకేషన్ నా పర్స్పెక్టివ్. ఒకవేళ 5 years తర్వాత ఒకవేళ బీఆర్ఎస్ విన్ అయితే మాత్రం నార్త్ సైడ్ కొంపల్లి ఏరియా డెవలప్మెంట్కి బాగా మోర్ స్కోప్ ఉంది. ఎందుకంటే అక్కడ ఎమ్మెల్యే అండ్ మంత్రి మల్లారెడ్డి ఉన్నారు కదా, సో ఆయన కాన్స్టిట్యున్సీ. అండ్ ఆల్సో ఆయన డెవలప్మెంట్ మోర్ ఫోకస్ చేస్తాడు. ఒకవేళ వాళ్ళ గవర్నమెంట్ వస్తే ఆబ్వియస్గా అట్ సైడ్ డెవలప్మెంట్ మోర్ ఫోకస్ పోతుంది కంపేర్ విత్ సదరన్ పార్ట్. ఇది నా పర్సనల్ ఒపీనియను. మీ పర్స్పెక్టివ్లో హైదరాబాద్లో ఏ ఏరియా బెటర్గా డెవలప్ అవుతుంది అని చెప్పేసి అనుకుంటున్నారు? ఓకే,
కమెంట్లో పెట్టండి. అండ్ ఆల్సో మీకు ఏమైనా స్పెసిఫిక్ లొకేషన్స్ గురించి ఇన్ఫర్మేషన్ కావాలంటే నన్ను రీచ్ అవుట్ అవ్వండి, ఆర్ ఇన్స్టాగ్రామ్లో కానీ ఆర్ కమెంట్లో పెట్టండి. థ్యాంక్ యూ. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.